తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకువీడు మండలం సిద్దాపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామాలయ దేవస్థానంలో భోగి పండుగను పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రామత్రినాథ్ ఆచార్యులు మాట్లాడుతూ సంక్రాంతిని పురస్కరించుకుని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో చంపాటి వారి కుటుంబ సభ్యుల సహకారంతో అష్టోత్తర శతకలశ స్నపన పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం చంపాటి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివహన్సిని చేసిన భరతనాట్యం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ భూపతిరాజు వెంకటేశ్వరరాజు, బోర్డు మెంబర్ చంపాటి సత్యనారాయణరాజు, గోపాలరాజు, చంపాటి వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆకువీడు మండలం సిద్ధాపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయం చాలా కాలం క్రితం సుధీంద్రబాబు గారు అనేటువంటి ఒక సిద్ధ పురుషుడి చేత నిర్మాణం చేయబడినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతిష్ఠ దగ్గర నుంచి అనేక విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 2025 మాఘమాసంలో స్వామివారి యొక్క దేవాలయంలో మహాకుంభాభిషేకం చేశారు. అలాగే ప్రతి కార్యక్రమం కూడా చాలా వైభవంగా అత్యున్నతమైనటువంటి అనేకమైనటువంటి ఋత్విజుల ద్వారా జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈసారి భోగి రోజున స్వామివారికి విశేషంగా అష్టోత్తర శతకలశ స్నపన కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించి అనేక ద్రవ్యాలు సేకరించి స్వామివారికి భక్తిపూర్వకంగా భక్తులందరి యొక్క సమక్షంలో అష్టోత్తర శతకలశ స్నపన కార్యక్రమం పూర్తయి అందరికీ నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాదాల వినియోగంతో కార్యక్రమం వైభవంగా పూర్తయింది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం వద్ద ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు ఆధ్వర్యంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సతీమణి సత్యవాణి, రాష్ట్ర కృష్ణబలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భోగి మంటలో భోగి పిడకలు వేసి భోగి మంట చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి మంటల వల్ల మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి మరియు భోగి పండుగ సందర్భంగా పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారు, సత్యవాణి గారు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. వారి చేతుల మీదుగా భోగి మంట ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న భక్తులందరూ, అలాగే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ధర్మకర్తలు, మన సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారు ఆర్థికంగా బలపడాలని, ఆ శివ ఆశీస్సులు ఉండాలని, వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో శాశ్వత జీవితం గడపాలని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన సంక్రాంతి అంటేనే మన భీమవరానికి పుట్టిల్లులా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన భీమవరం పేరు ప్రఖ్యాతులు చెందింది. ఎందుకంటే మనం సాంప్రదాయబద్ధంగా ఈ భోగిమంటలు కానీ, గంగిరెద్దులు కానీ, మన కోడిపందాలు కానీ చేసుకుంటున్నాం. ఆ సంక్రాంతి జరుపుకుంటున్నందుకు మేము ఎంత ఆనందంగా ఉన్నామండి.
భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్లో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కైండ్నెస్ వాల్ కేంద్రాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజలకు అవసరమైన బట్టలు, ఇతర సామాగ్రిని ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ పేద ప్రజలకు అవసరమైన వస్తువులు, బట్టలు, ఇతర సామాగ్రి ఈ కేంద్రం ద్వారా పొందవచ్చని, అవసరం లేని వస్తువులను కూడా ఇక్కడ భద్రపరిచినట్లయితే అవసరం ఉన్నవారు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత, రామచంద్రరాజు, ఏపీ కృష్ణబలిస కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, టీడీపీ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు, పామర్తి వెంకట్రామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, మాదాసు కనకదుర్గ, గొలగాని రమేష్, ఫౌండేషన్ నిర్వాహకులు బండి రాజేష్, కురెళ్ల మణికంఠ, కొట్టుదుర్గ, జామి అప్పలస్వామి, బుంగాబాబు, ప్రగతి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ మాధవ సేవయే మానవ సేవని 10 మంది ఉపయోగపడటం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున మరి అదేవిధంగా మణికంఠ ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. మన భీమవరం పక్కనే గొలవాన్ తిప్ప అయింది. అదేవిధంగా భీమవరానికి సంబంధించి మన తెలుగుదేశం పార్టీ నుంచి రాజేష్ గారు ఉన్నారు. వీళ్ళు అందరూ కలిసి చాలా చక్కని ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పేదవాడికి ఉపయోగపడాలి అని ఒక ఉద్దేశంతో ఎవరైతే మన ఇంట్లో ఉపయోగించిన వస్తువులు కానీ, వాడని వస్తువులు కానీ ఉంటే స్వచ్ఛందంగా తెచ్చి ఇక్కడ ఇచ్చినట్టయితే వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది మరి వాళ్ళకి అవసరాలకు తీర్చే విధంగా కూడా ఉపయోగపడే విధంగా కూడా హెల్పింగ్ అని అంటే ఇతరులకి సహాయం చేయటం దాని అర్థం. ఈ మన రాజేష్ మా పార్టీ నుంచి ఎప్పటి నుంచో ఇది దాదాపు నెల రోజుల నుంచి చెప్తున్నాడు. చాలా చక్కగా ఈ మంచి ఒక సంక్రాంతి రోజు, రేపు సంక్రాంతి అనగా ఈ వేళ ఒక మంచి నిర్ణయం తీసుకుని 10 మందికి ఉపయోగపడే విధంగా ఇది మాతో ఓపెన్ చేయించడం అనేది, ప్రారంభించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం ఇది. మేమందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులు మేమందరం కూడా ఈ సంస్థకి ఉపయోగపడే విధంగా మీరు చేసే పనిలో ఎంతో కొంత 1% అయినా మా భాగంగా మేము చేయాలని మేము నాయకులందరూ అనుకుంటున్నాం. తప్పనిసరిగా మీ సంస్థ బాగుండాలి, 10 మందికి ఉపయోగపడాలి, సమాజంలో సొసైటీలో ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చేలాగా, పక్కవాడి సహాయపడాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. మణికంఠ గారు కానీ, రాజేష్ గారు కానీ, ఇందులో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకించి సంక్రాంతి అలాగే మీరు పెట్టిన సంస్థ 10 మందికి ఉపయోగపడాలి అని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కైండ్నెస్ వాల్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మణికంఠ అండ్ రాజేష్ పనికిరాని వస్తువులు, అంటే మనం ఉపయోగించిన వస్తువులు, పనికిరాని కాదు, ఇంకా కొంతమంది పనికొస్తాయి, అటువంటి మనం ఉపయోగించిన వస్తువుల్ని బట్టలు ఉండి ఇతర వస్తువులు ఉండి ఏవైనా సరే ఇక్కడికి ఇచ్చినట్లయితే అవసరమైన వాళ్ళు తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు ఇక్కడ పెడతా ఉంటారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది వెళితే తప్పనిసరిగా వీళ్ళు వాళ్ళ అవసరమైన అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించి దీన్ని లేని వారికి సహాయపడడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీన్ని విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ ప్రకాశం చౌక్లో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ అని మణికంఠ రాజేష్ అని ఈ ఫౌండేషన్ గత 9 సంవత్సరాల నుంచి స్థాపించి నడుపుతున్నారు. ఈరోజు మన భీమవరం పట్టణంలో 10 మందికి ఉపయోగపడాలనే విధంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారు చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషం. సో నా పేరు మణికంఠ. సో హెల్పింగ్ హార్ట్స్ అనే సంస్థ స్థాపించి 9 సంవత్సరాలు అయింది. సో గత 9 సంవత్సరాల నుంచి భీమవరంలో మేము అనేక కార్యక్రమాలు చేసాం. సో ఈ రోడ్డు మీద కానీ లేదంటే ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళకి ఆహారం పంచడం, దుప్పట్లు పంచడం, అలాగే ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ సహాయం చేయడం, లేదంటే ఎవరైతే ఆదాయం లేని కుటుంబాలు ఎవరైతే ఉండరో వాళ్ళందరికీ మేము 2 months 3 months గ్రాసరీస్ని ఇవ్వడం, సో నిరాశ్రితులకి అందరికీ సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ కైండ్నెస్ వాల్ అనేది భీమవరంలో పెట్టడం జరిగింది.
అన్ని ప్రముఖ బ్యానర్స్ లో నటించి ఎవర్ గ్రీన్ సోగ్గాడిగా గుర్తింపు పొందిన నటుల్లో నటభూషణ్ శోభన్ బాబు ఒకరని బట్టిప్రోలు శ్రీనివాసరావు అన్నారు. నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో భీమవరం నానాజీ ఎంటర్ప్రైజెస్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా శోభన్ బాబు మారిపోయారని, మా సినిమాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, రాముని పాత్రలో తెలుగింటి ప్రేక్షకులకు గుర్తుండిపోయే ముఖం శోభన్ బాబుదేనని అన్నారు. సేవా సమితి సభ్యులు బొండా రాంబాబు, పెద్దపాటి రాసబాబు మాట్లాడుతూ సిల్వర్ స్క్రీన్ సోగ్గాడు శోభన్ బాబు అని, తెలుగులో సినీ ఇండస్ట్రీలో ఆ ప్రత్యేకత ఒక్క శోభన్ బాబుకే సొంతమని అన్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఇప్పటికీ నిలిచిపోయే ఉన్నారని అన్నారు. లోయా బెనర్జీ, అడ్డాల సత్యనారాయణ, అందేవాసు, కంచర్ల భాస్కర్రావు, పిల్లి అమూల్యరావు, పినికే శ్రీనివాసరావు, కారుమూరి భాస్కర్రావు, సిపివిసి శ్రీనివాస్ అభిమానులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతి సందర్భంగా మేము వారికి నివాళులు అర్పిస్తానికి ఇక్కడికి గ్యాదర్ అయ్యాం. ఆయన అందాల నటుడు, సోగ్గాడు, ప్రతి మహిళ అభిమానించే హీమ్యాన్. ఆయన ఎంతో ఎత్తుగా ఎదిగారంటే ఒకటే ఒక కారణం మీకు చెప్పాలి. 1975లో 6 చిత్రాలు 100 రోజులు ఆడిందంటే అది ఆయన గొప్పతనం, ఆయన నటన చాతుర్యం. ఇంతకన్నా ఉదాహరణ మేము ప్రేక్షకులకు చెప్పక్కలేదు. వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటున్నాం. జై హింద్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రపంచం అంతా సంక్రాంతి వస్తే మాకు శోభన్ గారి అభిమానులకి సంక్రాంతి నాడే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం. ఆయన 90వ జయంతి రోజున మేము గత సంవత్సరం 1975 సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ వరకు 50 చిత్రాలు 6 చిత్రాలు 50 సంవత్సరాలు ఆడినాయి. అందులో సోగ్గాడు సినిమా మేము భారీ అంచనాలతో భారీగా హైదరాబాద్లో ఫంక్షన్ చేసాం. దానికి సురేష్ గారి ఆధ్వర్యంలో శ్రీయా మీడియా, శోభన్ బాబు సేవా సమితి కలిపి అందరి అధినేత మహారాజులో ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అందులో ముఖ్యంగా మాకు అత్యంత ఆప్తులు మా గురువు గారు రాసిమూసి నరసింహారావు గారు, జ్యేష్ఠ రమేష్ బాబు గారు, వీరి ఆధ్వర్యంలో మేము చాలా బాగా చేసాం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శోభన్ గారు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి, మీ మీడియా వారికి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేద ప్రజలకు వినాయక హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు. సంక్రాంతి పండుగకు భీమవరం విచ్చేసిన ఆమె జేపీ రోడ్లోని వినాయక హాస్పిటల్ను సందర్శించారు. పేద ప్రజలకు భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని శ్యామలాదేవి అన్నారు. హాస్పిటల్ అధినేత సాగిరాజు గజపతిరాజు మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్యశాల అందిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. హాస్పిటల్కి రావడానికి కారణం ఏంటంటే, వీరు ఇంకా నన్ను పిలిపించి పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, మీరు చెప్తే మేము కూడా ఏమైనా ట్రస్ట్ ద్వారా మేము కూడా హెల్ప్ చేస్తాం ప్రజలకు అనటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే కొంతమందే ఉంటారు, అందరూ కొంచెం కార్పొరేట్ స్టైల్ వచ్చాక పేద ప్రజలందరికీ కొంచెం వైద్యం అందుబాటులో కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో ఇలాగ భీమవరంలో ఇలా వినాయక హాస్పిటల్ ఈ డాక్టర్స్ అందరూ కూడా ఎవరికైనా లేని వాళ్ళకైనా ఎవరికైనా మేము వైద్యం అందిస్తాం అనటం చాలా సంతోషంగా అనిపించింది. దానికి నా సహకారం కూడా ఉంటుంది. అంచేత ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఎవరున్నా కూడా వినాయక హాస్పిటల్కి రావచ్చు. ఈ ఆపద ఉన్నా కూడా వీళ్ళు మంచి వైద్యం అందిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే వీరందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
గ్రామాల్లో సంక్రాంతి పండుగ ఘనంగా జరుగుతోంది. దూర ప్రాంతాల నుండి బంధువులు, మిత్రులు రావడంతో పల్లెలు సందడిగా మారాయి. ఉండి మండలం ఎండగండిలోని పంట పొలాలు, చెరువుల వద్ద సాంప్రదాయబద్దంగా సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు, గంగిరెద్దులు, చిన్నారులకు భోగి పండ్లు పోయడం, పిండి వంటలతో సంక్రాంతి పండుగ శోభాయమానంగా జరిగింది. ఉండి మండలం వాండ్రం గ్రామంలో సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, పద్మావతి దంపతులు భోగి పండుగ రోజున గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాల మధ్య భోగి మంటలు వెలిగించి చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం గ్రామంలో 100 మంది పట్టభద్రులకు సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ బహుమతులు అందజేశారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఆశయంతో గ్రామాభివృద్ధికి అనేక పనులు చేయించారని వివరించారు. ప్రజలందరికీ గుర్తుండిపోయే విధంగా పనులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్, విజయ్ కుమార్, మనుములు, వడ్డీ వేణుగోపాలకృష్ణ, యాడంగి యేసు, నల్లం వెంకటేశ్వరరావు, బొంగురోతు శివప్రసాద్తో పాటు పలువురు పట్టభద్రులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న భోగి సందర్భంగా వాండ్రం గ్రామంలో భోగి మంటలలో కార్యక్రమంలో పాల్గొన్న మరి పట్టభద్రుల ఆత్మీయ సదస్సు కూడా ఇదే ఈ రోజే పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఎక్కడి నుంచో మరి ప్రతి సంవత్సరం చేస్తున్నామనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ కూడా మరి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విశాఖపట్నం నుంచి, అలాగే పొరుగు ఊళ్ళో అందరూ కూడా సొంత గ్రామం వెళ్ళాలి, మనం అక్కడ కార్యక్రమం పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం నేను సర్పంచ్గా అయిన నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో మరి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి అందరూ కూడా మరి 5 సంవత్సరాలు నాకు సహకరించినందుకు వీరందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి ఎంతో కొత్త సంవత్సరంలో గ్రామ అభివృద్ధిలో కానీ మరి రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఉండి నియోజకవర్గంలో మన రఘురామకృష్ణరాజు గారు సభాపతి ఎమ్మెల్యే, ఉండి ఎమ్మెల్యే అయిన ఆయనకు కూడా మా గ్రామం తరపు నుంచి మాకు సపోర్టుగా ప్రతి కార్యక్రమంలో ఆయన సపోర్టుగా ఉండి ఎదగలమన్నందుకు అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా ముందుకి నడిపిస్తున్న రఘురామకృష్ణరాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆకివీడు మండలం సిద్దాపురంలో వేయించేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే మహిళలు పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ భూపతిరాజు తిమ్మరాజు మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దండం పెట్టుకో, వేసేయి వేసేయి, దండం పెట్టుకోమ్మా. నమస్కారాన్ని సమర్పయామి. రామలింగేశ్వర స్వామి ఓం ఈ రోజున సిద్ధాపురం శ్రీ పర్వతోత్తరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహించాం. ఉదయం భోగిమంట, తదుపరి కుటుంబల పెట్టి మహిళలు ట్రెడిషనల్ డ్యాన్స్ వేయటం, అదే ఆలయం క్యాంపస్ లో పొంగల్ వండి ప్రసాద వినియోగం, అలాగే ఊళ్ళో ఉన్న చిన్నారులందరికీ కూడా భోగిపళ్ళు వేసి స్వామివారి అశేషంగా జనాలు ఆదరించి స్వామివారి ఆశీస్సులు. తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఒకసారి మా ఆలయాన్ని సందర్శించాలని. భీమవరం జేపీ రోడ్ అడ్డవంతన వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠం వ్యవస్థాపకులు శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజయ జీయర్ స్వామి ఆధ్వర్యంలో బుధవారం భక్తులు శోభాయాత్రగా సార తీసుకొచ్చి స్వామివారికి అమ్మవారికి సమర్పించారు. గురువారం స్వామివారి అమ్మవారి కళ్యాణం వైభవంగా జరుగుతుందని అర్చకులు తెలిపారు. భక్తులంతా విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. కమిటీ సభ్యులు అచ్యుత రామరాజు, గుండు వెంకన్నబాబు, చవ్వా శ్రీనివాస సుబ్బారావు, కంచెల్ల అమిరాజు, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. భోగి పండుగ సందర్భంగా భీమవరం రాయలంలోని విజయ సంజన టవర్స్ నందు భోగి ఉత్సవాల్లో భాగంగా చిన్నపిల్లలకు భోగిపళ్లు పోశారు. ఈ పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ పిల్లలకు నూతన వస్త్రాల కోసం నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ టీవీవీ ప్రసాద్, సెక్రటరీ ఆర్ బాపిరాజు, ట్రెజరర్ శాంతమూర్తి, సభ్యులు పోషయ్య, బంగారాజు, కట్టా కనకరాజు, చల్లారావు, అవినాష్, ముత్యాల పాదసారథి గారు, కట్టా ఈశ్వర్ ప్రసాద్, జవాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మెల్విన్ జోన్స్ స్థాపించిన అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల్లో లక్షలాది సభ్యులచే కోట్లాది మందికి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ 148వ జయంతి సందర్భంగా మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్లో రోగుల సహాయకులకు మధ్యాహ్న భోజనాలు పంపిణీ చేశారు. ముందుగా మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఒక దార్శనికత కలిగిన వ్యక్తి మెల్విన్ జోన్స్ అని, చురుకైన వ్యక్తిత్వం, దయతో నిండిన హృదయంతో నడిచే అతను 108 సంవత్సరాల క్రితం నేటికి అభివృద్ధి చెందుతున్న సేవా ఉద్యమాన్ని సృష్టించడంలో సహాయపడ్డారన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ నందమూరి రాజేష్, షేక్ పాదుషా, పాసం సుభద్రాదేవి, మహమ్మద్ సరోజిని, భాగ్యలలిత, బట్టిప్రోలు శ్రీనివాసరావు, రాయప్రోలు చలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అంతర్జాతీయ లయన్స్ ఫౌండర్ శ్రీ మెల్విన్ జోన్స్ గారి 148వ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ వారిచే స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి హెల్పర్స్గా ఉన్న వారికి మధ్యాహ్న భోజన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ స్పాన్సర్ చేసింది. ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుండి ఇదే ప్రాంతంలో, ఇదే స్థావరంలో అన్నపూర్ణ ట్రస్ట్ పేరుతో మా మిత్రులు సంఘ సేవకులు రాయప్రోలు చలపతి గారి నేతృత్వంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. మెల్విన్ జోన్స్ గారు అమెరికాలో ఒక కుగ్రామంలో 108 సంవత్సరాల క్రితం లయన్స్ క్లబ్ని స్థాపించి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 201 దేశాల్లో విస్తరించే ఈరోజు లయన్స్ క్లబ్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి జయంతి సందర్భంగా ఈ భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో వారి పేరు చెప్పి అన్నదానం పేషెంట్స్ అండ్ వాళ్ళ యొక్క అటెండెన్స్ కి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక 2 సేవా సంస్థల యొక్క కలయిక ఇక్కడ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ భోజనం పెట్టే విధానం కానీ, ఇక్కడ చూస్తే హైజీనిక్ గా ఉండడం కానీ, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే క్యాంటీన్ లా లేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్న క్యాంటీన్ లాగా హైజీనిక్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. చూడంగానే చాలా ఆశ్చర్యం వేసింది. సో సత్యసాయి వారి ఆశీస్సులు, ఆ మెల్విన్ జోన్ గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఈ సత్యసాయి సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న పెద్దలందరికీ, అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి 148వ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్ నందు భీమవరం నందు లయన్స్ మెంబర్స్ అందరూ వారి స్మృతి చిహ్నంగా ఈరోజు నిత్యాన్న సేవల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకం. అందరిలోనూ ఒక్కొక్క లైన్ లోనూ ఒక మెల్విన్ జోన్స్ గారిని చూస్తున్నాం. ఈరోజు వీరు లయన్స్ క్లబ్ కి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సేవలు అందిస్తున్న వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయిరాం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భోగి వేడుకల సందర్భంగా ధనుర్మాసం ఆఖరి రోజు శ్రీవారికి విశేష సేవలో భాగంగా ఆలయ అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు తీర్థం బిందె వేద మంత్రాలతో స్వస్తి వచనాలతో భక్తులు గోవిందనామస్మరణ మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజు కాలనీలో ఏర్పాటు చేసిన ఆలయ ముఖద్వారం వద్ద శ్రీవారి భక్తులందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీవారి అనుగ్రహంతో ధనుర్మాస సేవలు అన్ని దిగ్విజయంగా జరిగాయన్నారు. నెల రోజులు తెల్లవారుజామునే వచ్చిన పద్మావతి మహిళా పారాయణం బృందం అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేశారు. సాయం సంధ్యా సమయంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, ఆలయం వద్ద సనాతన ధర్మం భావితరాలకు తెలిసేలా భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, గొబ్బెమ్మలు, మహిళలచే ఏర్పాటు చేసిన రంగవల్లులు వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు విశేష పుష్పాలంకరణ చేయించిన కుక్కల బాల వెంకటరత్నం దంపతులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డికి, నెల రోజులు తిరుపవై పాసురములు పారాయణం చేసిన కేవీఎస్ భాస్కరరావు దంపతులకు, నెల రోజులు తులసి మాలికలను అందజేసిన కడలి వెంకటేశ్వరరావు దంపతులకు, ధనుర్మాస కైంకర్యాలు చేసిన సత్యనేని శ్రీరామమూర్తి భోగేశ్వరి దంపతులకు ఆలయార్చకులు స్వామివారి ఆశీస్సులు అందజేసి దాతలకి స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు.
మరి ఈ నెల రోజులు కూడా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మరి భక్తులు అందరూ కూడా అర్చకులు అందరూ కూడా ఈ దేవాలయాన్ని మరి తీర్థబిందు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు మరి భావితరాలకి తెలియాలి, మన అంత సనాతన ధర్మాలన్నీ కూడా వదిలేసుకున్నటువంటి సమయంలో మనం వదలకూడదనేటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి కూడా హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి కార్యక్రమం కూడా ఆధ్యాత్మికం అవనివ్వండి, మరి సేవా కార్యక్రమాలు అవనివ్వండి, అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ కాలనీలో అందరూ కూడా మేమందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి చేసుకోవడం జరుగుతుంది. ముందుగా స్వామివారి మరి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కమిటీ తరఫున మరియు హౌసింగ్ బోర్డు కాలనీ తరఫున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు భోగి పండుగ మరి ధనుర్మాసం చివరి రోజు మరి శ్రీకృష్ణ ఆలయ అర్చకులు మరి శ్రీనివాస ఆచార్య సంవత్సరం గత 30 రోజుల నుంచి కూడా సేవా కార్యక్రమం నిర్వహించున్నాం. మరి కంపేరి వెంకటరాజు గారి సహాయ సహకారాలతో మరి కమిటీ చైర్మన్గా వారు మరి చక్కని ద్వారాలు సింహ ద్వారాలు ఏర్పాటు చేసి కాలనీలో అత్యంత వైభవంగా తీర్చిదిద్దున్నాం. వెంకటేశాయ భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ హౌసింగ్ బోర్డు తిరుపతిగా పిలువబడేటువంటి ఈ యొక్క పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ధనుర్మాసం నెల రోజులు తెల్లవారుజామునే విశేషంగా స్వామివారి యొక్క అర్చనా కైంకర్యం కొరకు తీర్థ సంగ్రహణం తీర్థబిందు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అలాగే అనాదిగా వచ్చేటువంటి సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కటిని కూడా జరిపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భక్తుల సహాయ సహకారంతో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఆలయంలో అన్ని వైభవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెల్లవారుజామునే మేళతాళాలతో స్వస్తి వచనాలతో తీర్థ సంగ్రహణం నిమిత్తమై ఆలయ ప్రదక్షిణముగా ఆలయం నుండి చక్కగా ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారి ఇంటి వద్ద ఉండేటువంటి బావి నది తటాక కూపాన మలాభే అన్నారు. నదులు కానీ చెరువులు కానీ కనీస పక్షంలో ఈ యొక్క బావి అంటే నూతులు కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి భూమికి సంబంధంగా ఉండేటువంటి జలాన్ని సంగ్రహించమన్నారు. కాబట్టి మనకి పట్టణంలో దగ్గరగా నదులు కాలువలు అన్నీ కూడా కొంచెం సుదూర ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి దగ్గరలో ఉండేటువంటి బావి వద్దకు వచ్చి మంత్రపూర్వకంగా ఆగమ శాస్త్రోక్త మార్గంగా మంత్రపూర్వకంగా జలాన్ని స్వీకరించి ఈ యొక్క తీర్థ సంగ్రహణం నెల రోజులు కూడా చక్కగా వైభవంగా జరుగుతుంది. ధనుర్మాస ఉత్సవాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. కాబట్టి శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాం. భోగి శుభాకాంక్షలు. గోవిందా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మే. వెంప కాశీ ఆధ్వర్యంలో ఘనంగా భోగి వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దంపతులు. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి కోడి పందాలు వీక్షించిన ప్రజాప్రతినిధులు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.